హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు తిరుపతి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం సివిల్ డ్రెస్లో ఎలా చేసుకోవాలో పూర్తి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఫ్రెండ్స్ ఒక 5 మంది కలుసుకున్నామండి. కార్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 760 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి గుడికి అయితే బయలుదేరామండి. సాయంత్రం 4 గంటలకు బయలుదేరాము. అక్కడక్కడ నైట్ 9:30 అయిన చోట మనం ఆపుకునేసి రోడ్డు పక్కనే మా దగ్గర స్టవ్ ఉంటుంది కాబట్టి నచ్చిన వంట వండుకునేసి మన ప్రయాణం అది కంటిన్యూగా నైట్ అంతా కూడా జర్నీ చేసి ఉదయం 3 కూడాను మనము కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ అనమాట, శబరిమలకి లాస్ట్ పాయింట్ అయినటువంటి ఈ యొక్క నీలక్కల్ అనే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి ఆగిపోయాం అనమాట. మనం సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన వాళ్ళు ఉదయం 3:30 కూడా ఈ నామక్కల్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి కేవలం వీళ్ళు కేరళ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. మన వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు పమ్మా నది వరకు. కాకపోతే వెహికల్ మనల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయాలి. అక్కడ పార్కింగ్ అనేది అలౌ చేయరనమాట. కాబట్టి పమ్మా నది దగ్గర పార్కింగ్ ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క కేరళ రాష్ట్రం వాళ్ళ యొక్క ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళడం సేఫ్. అది మొత్తం ఘాట్ రోడ్ 20 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి నీలక్కల్ నుంచి మనకు పమ్మా నది వరకు అయితే 20 కిలోమీటర్ల జర్నీకి 50 రూపాయల టికెట్ తీసుకుంటారండి. 24 గంటలు బస్ సర్వీస్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ యొక్క ప్రకృతి చూడండి, దారి పొడవునా పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయండి ఇక్కడ. ఇది మనం జస్ట్ 1 అవర్ పడుతుంది అనమాట జర్నీ 20 కిలోమీటర్లు వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత మేమైతే 3:30 కూడా నీలక్కల్ చేరుకున్నాము. ఈ యొక్క 20 కిలోమీటర్ల జర్నీకి అయితే మనకు 4:30, 5 అయిపోతుందండి. ఉదయం తెల్లవారేసరికి మేమైతే పంబా నది బస్ స్టాండ్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇదే మీరు చూస్తున్నది పంబా బస్ స్టాండ్ అనమాట. ఇక్కడికి ఏ భక్తులైనా కూడా శబరిమల వెళ్ళాల్సిన వాళ్ళకి లాస్ట్ వెహికల్ పాయింట్ అనమాట ఇదే. ఇక్కడి మించి బస్సులు కానీ వెహికల్స్ ఏవి పోవు. ఇక్కడలో ఈ పంబా నది ఉంటుంది అనమాట. పక్కనే పంబా నదిలో స్నానమాచరించి ఇక్కడి నుంచి మాత్రమే 4 కిలోమీటర్లు మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి అయ్యప్ప స్వామి వారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము శబరిమల యాత్ర కేవలం తిరుపతి నుంచి 2.5 రోజులు శబరిమల యాత్రకి అయితే బయలుదేరేసామండి. ఫ్రెండ్స్ అంతా కలిసి అయ్యప్పమాల వేసే రూల్ ఒకటి ఉంది. అయ్యప్పమాల లేకుండా కూడా వెళ్ళొచ్చు అనమాట. నేరుగా మనం ఏ ఊరు దగ్గరికి బస్సు మన వెహికల్స్లో వచ్చాము, నీలక్కల్ అనే ఊరు వరకు అయితే మన ఇండివిజువల్ వెహికల్స్లో రావచ్చు. ఆర్టీసీ బస్సులు ఉంటాయి అనమాట. ఈ యొక్క కేరళ ట్రాన్స్పోర్ట్ వాటిలో రావచ్చు. నీలక్కల్ నుంచి అయితే ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మనకి కారులోనే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ పంబా నది వరకు, ఇప్పుడు మనకి వెనక్కి కనిపిస్తుంది పంబా నది అనమాట. ఈ నది వరకు అయితే మన ఇండివిజువల్ వెహికల్లో డ్రైవర్ ఉన్నట్లయితే డ్రైవర్ ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి ఈ 20 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నీలక్కల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్టీసీ బస్సు అయితే కేవలం 50 రూపాయలు మాత్రమే, హ్యాపీగా 50 రూపీస్ పే చేసామంటే మనల్ని ఇక్కడ వదిలేస్తాడు, తిరిగి మళ్ళీ తీసుకెళ్తారనమాట. సెకండ్ ఆప్షన్ మేలు. మాకైతే మా వెహికల్ అక్కడే నీలక్కల్లో పెట్టేసాము. అక్కడి నుంచి మనము సెకండ్ ఆప్షన్ అయినటువంటి బస్సులో 50 రూపీస్ 20 కిలోమీటర్స్లో జస్ట్ 15 నిమిషాలు వచ్చేసారండి. ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తున్నదే ఈ యొక్క పంబా నది అనమాట. పవిత్రమైనటువంటి పంబా నది. శబరిమల వెళ్ళేటువంటి భక్తులంతా కూడాను ఈ యొక్క నదిలో స్నానం చేసి మాత్రమే ఇక్కడి నుంచి బయలుదేరుతారు అనమాట. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. చాలా పవిత్రమైనది. ఇప్పుడు 1 సీజన్, ఇది కేరళ వాళ్ళకి ఉగాది లాగా ఓణం అనమాట. ఇప్పుడు అందువల్ల రష్ తక్కువ ఉంటుందని మేము ఇప్పుడు వచ్చాము. రష్ అయితే ఎక్కువగానే ఉంది. చూద్దాం ఎట్లుందో. పంబా నదికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ స్నానం చేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. మళ్ళీ వివరాలు. ఓం స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఈరోజు మనము శబరిమల యాత్రలో మొదటి మైలురాయి అనమాట. ఈ యొక్క పంబా నదికి వచ్చేసామన్నమాట. మనము తిరుపతి నుంచి బయలుదేరాము. 760 కిలోమీటర్ లాంగ్ జర్నీ తర్వాత నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ 6 కంతా మనము ఈ పంబా నదికి వచ్చి ఇక్కడ పవిత్ర పంబా నదిలో స్నానం చేసి ఇక్కడ నుంచి మనం 4 కిలోమీటర్ల దూరంలో ట్రెక్కింగ్ చేసి శబరిమల అయ్యప్ప స్వామి వారిని ఈరోజు మధ్యాహ్నం లోపల దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎంత భక్తి పారవశ్యంతో మా సభ్యులంతా కూడా మూగుతున్నారు. ఓం నమో వెంకటేశాయ అంటాను అలవాటు. ఓం స్వామియే శరణమయ్యప్ప.
మన వెనకాల కనిపిస్తుంది చూడండి, ఇది పమ్మా నది వరకు అయితే వెహికల్స్ వచ్చేసాము. అక్కడి నుంచి మనము టికెట్ అనమాట, ఆన్లైన్ టికెట్ చూపించు. మనము శబరిమలకి బయలుదేరేటప్పుడే ముందే మనము టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రీ అనమాట, ఈ పోర్టల్లో ఉంటుంది. శబరిమల పోర్టల్లోకి వెళ్ళామంటే మన డీటెయిల్స్, ఫోటో, ఆధార్ కార్డు పెట్టామంటే మనకి ఇది ఇస్తారు. ఇది ఉన్నట్లయితే మనకి ఎవరు అబ్జెక్ట్ చేయాలన్నమాట. హ్యాపీగా వెళ్ళిపోతుంది. 4.5 కిలోమీటర్స్ ఇక్కడ పంబా నది నుంచి 4.5 కిలోమీటర్స్ మనం వెళ్ళామంటే మనం నేరుగా ఈ యొక్క అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని చేరుకుంటామండి. ఇప్పుడైతే చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మొట్టమొదటి మెట్టు చూపిస్తాను చూడండి, ఇదే అండి శబరిమలలో ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు. చూడండి మన అలిపిరి మెట్టు లాగా ఇది శబరిమల మొదటి మెట్టు అనమాట. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఇక్కడి నుంచి అయితే మా ప్రయాణం అయితే మొదలు పెట్టామండి. అయ్యప్ప స్వామి దయ వల్ల జీవితంలో మొదటిసారి అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే మనం వెళ్తున్నామండి. ఆ టికెట్ సాయంతో ఎంత దూరం వెళ్తే వస్తుంది టికెట్ మనకి. ఇది ఇంకెంత దూరం వెళ్ళాలి మనము, జస్ట్ ఎంత దూరం వెళ్ళినట్టయితే వాళ్ళ చెకింగ్ పాయింట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే 4.5 గంటల ప్రయాణం ఉంటుందన్నమాట. మనమైతే బయలుదేరేసాము. తిరుపతిలో అలిపిరికి ఎలా ఉంటుందో చెకింగ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నదే మన తిరుపతి టీటీడీ దేవస్థానం లాగానే ఎంట్రన్స్ దగ్గర ఈ యొక్క మెటల్ డిటెక్టర్స్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. చెకింగ్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ టీటీడీ లాగా తీసుకున్నంతా కూడా సేమ్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. అయితే 4.5 అవర్స్ నడవాల్సి ఉంటుందంట. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. టికెట్స్ ఇక్కడ శ్రీహరి కొద్దిసేపట్లో టెంకాయలు కొట్టబోతారు. ముందుకు పోతుంది, ముందుకు పోదాం వద్దు. చూడండి టెంకాయలు కొట్టే ప్లేస్ ఇది. ఒక 50 మీటర్లు ఎక్కుతానే మనకి టెంకాయలు కొట్టేటువంటి ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ భక్తులందరూ కూడా చూడండి దేవుడు ఓకే టెంకాయలు కొట్టే ప్లేస్ ఇది అనమాట. చూడండి వీళ్ళు కొట్టిన టెంకాయలు చూడండి, మామూలుకు ఎన్నున్నాయి చూడండి ఫ్రెండ్స్. బా ఎన్ని టెంకాయలు చూడండి, శబరిమల దారిలో ఉన్నాయి ఇవి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనమైతే శబరిమల మెట్లోకి 50 మెట్లు ఎక్కాము. ఇక్కడ వెంటనే ఇక్కడ మనకి ఇదేది కనిపిస్తుంది టెంకాయలు కొట్టేది ఇరుముడి. ఇక్కడి నుంచే వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా అక్కడ అన్నమాట ఇరుముడి కడతారు. చూడండి ఇక్కడే వెళ్ళి అమౌంట్ మనం ఒక 500 రూపీస్ ఇచ్చామంటే వాళ్ళే మనకి ఇక్కడి నుంచి ఇరుముడి కట్టుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి తీసేయచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ కూడా ట్రావెన్కోర్ ఆధ్వర్యంలో ఉంటుంది అనమాట. ఇదంతా కూడాను ఇది నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎట్లా పోవాలి చెప్పు. దారి నేను ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు తెలియదు. ఈయన శివారెడ్డి స్వామి అయితే 5 సార్లు వచ్చాడు, గురుస్వామి. ఈయన అడగాలి, దారి చెప్పాలి. దారి చెప్తాడు అనుకుంటాను. ఇట్లా వెళ్ళొచ్చా? ఓకే చూడండి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా తడబాట్లు, దారి గురించి తెలియదు. టికెట్స్ ఎక్కడ? టికెట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రావాలి. శ్రీహరి ఎట్లా పోవాలమ్మా? ఇన్ని అది ఇదే ఓకే. ఇన్నికైతే మనం వచ్చేసామండి. 5 మంది రాని మేము 5 మెంబర్స్ వచ్చాము. 5 టికెట్స్ చూపిస్తాయి. రెడ్నాడు ఎక్కడ? 5 మెంబర్సా? 5 మెంబర్స్ టికెట్స్ కావాలా? రెడ్నాడు ఎక్కడ? ఇదైతే ఫస్ట్ అన్నమాట. ఒక 100 స్టెప్స్ దాటిన తర్వాత ఆ టెంకాయలు కొబ్బరి కొట్టే ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత ఇరుముడి టెంపరీగా అప్పటికప్పటికే ఇరుముడి కట్టుకొని దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అయితే ప్రైమరీగా మనం ఆన్లైన్లో ట్రావెన్కోర్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా నడుస్తుందన్నమాట. అక్కడ ఆన్లైన్లో కనుక మనం మన ఆధార్ కార్డ్ సపోర్ట్తో కనుక ఎంటర్ చేసుకుంటే ఈ టికెట్ అయితే ఇక్కడ మనకి చెక్ చేస్తారు. ఇక్కడ నుంచి మనము మనకు 4.5 కిలోమీటర్స్ వెళ్ళాలంటుంది ఫ్రెండ్స్. శబరిమల యాత్రలో ఇంకొక విశేషం ఏంటంటే నడవలేని వాళ్ళకి డోలీలు అంటే నలుగురు కలిసి కర్రతో ఇలా తీసుకెళ్తారనమాట. ఆ దృశ్యాన్ని కూడా మన వెనకాలైతే మీరు చూడొచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఛార్జ్ అయితే ఎంత చేస్తారో తెలీదు, కనుక్కొని చెప్తాను మీకు. శబరిమల యాత్రలో భాగంగా మనమైతే ఇలా వీటిని ఏమంటారు డోలీ అంటారు చూడండి. ఇలా కష్టంగా నడిచి వెళ్ళలేము అనుకునే వాళ్ళకి చూడండి ఇలా ఫెసిలిటీ ఉంటాయి. చూడండి పెద్ద ఆయన చూడండి ఇలా డోలీ మీద తీసుకెళ్తారనమాట.
చాలా బాగుంటుంది. ఛార్జెస్ ఎంత అయితే తెలియదు, ఒక 4,000 ఉండొచ్చు అనుకుంటాను. ఎంత ఛార్జ్ ఎంత అంట? 4,000 అంట ఉండొచ్చు అంట. చూడండి, దారి పొడవునా మనకి కొబ్బరి బొండాలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శబరిమల వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా దిగులు పడాల్సిన పని లేదు. మీరు నడవలేకపోయినా కూడా మిమ్మల్ని డోలీ సహాయంతో తీసుకెళ్తారు. అడుగడుగునా మనకి జ్యూసెస్ షాప్స్ కానీ, ఈ కొబ్బరి నీళ్ళు కేరళ ఫేమస్, మీకు తెలిసిందే కదా. కొబ్బరి నీళ్ళు చూడండి ఎలా తాగుతున్నారు, చూడండి ఎంత రేట్ ఎంత అది? 50 రూపాయలు. 50 రూపీస్ అంట ఒకటి. మేలే, తిరుపతిలో మనకి 70 రూపాయలు తీసుకున్నారు. తాగుదామా? సరే తాగుదాం పదండి. రండి ఫ్రెండ్స్, చూడండి వీళ్ళు తాగిన ఇది చూడండి, ఎన్ని తాగేస్తున్నారు వీళ్ళు. బాగుంటాయి, కేరళ ఫేమస్ అన్నమాట ఇది. ఏది తాగడానికి వస్తున్నాం మనం. చూడండి, శబరిమల యాత్ర అయితే కొనసాగుతుంది. ఇప్పుడైతే సీజన్ కాదు అని వచ్చాము మనము. సెప్టెంబర్ 13వ తారీఖు. అయినా కూడా చూడండి, ఎప్పుడు కూడా ఈ గుడి ఓపెన్ చేసినారంటే ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేయలేము. ఓణం పండగ అనమాట. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి ఓణం పండగకి రష్ మామూలు తక్కువ ఉంటుంది అంటారు. అందువల్ల ఎలాగో ప్లాన్ చేసుకొని బయలుదేరి వచ్చేసాము. రష్ అయితే అలానే ఉంది. చూద్దాం, పైకి వెళ్ళినా చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనము చాలామంది ఇలా భక్తులను చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళంతా కూడాను శబరిమలకి అంగప్రదక్షిణంతోనే వెళ్ళడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి ఇదనమాట. వాళ్ళ యొక్క మొక్కులు అలా ఉంటాయన్నమాట. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలా అంగప్రదక్షిణంతో వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి చాలామంది ఇలా మనం దారి పొడవునా అంగప్రదక్షిణంతో, అతి కష్టమైనటువంటి ఈ యొక్క అంగప్రదక్షిణంతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారండి. చాలా గొప్ప విషయం. బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన. శబరిపీఠం అండి ఇది. అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మగారు అంటే శబరికి మోక్షాన్ని ఇచ్చినటువంటి ప్రదేశంగా దీన్ని చెప్తున్నారు వీళ్ళైతే. చూడండి, ఇక్కడ మొక్కున్న వాళ్ళంతా కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. ఇదైతే శబరిమలకి వెళ్ళేటప్పుడు నడకదారిలో 4.5 కిలోమీటర్స్ నడవాలి కదా, 3.5 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది ఈ స్పాట్. చూడండి, భక్తులు రకరకాలుగా ఇక్కడ మొక్కులు అయితే చెల్లించుకున్నారు. ఈరోజు అయితే మనము శబరిమల యాత్రకి అయితే బయలుదేరి వచ్చామండి. జస్ట్ నైట్ అంతా జర్నీ. ఈవినింగ్ టైంలో మనం తిరుమల నుంచి బయలుదేరాం, తిరుపతి నుంచి బయలుదేరామండి. 760 కిలోమీటర్స్ నైట్ అంతా జర్నీ. ఉదయంకంతా మనమైతే శబరిమలకి నడకదారి పంబా నది నుంచి స్నానం చేసి బయలుదేరేసాము. 9-9:30కి అంతా మనం దర్శనానికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, చెట్లు చూడండి. మనం ఇప్పటివరకు శేషాచల అడవులే చాలా అద్భుతాలు అనుకునే వాళ్ళం కదా. చూడండి, ఈ శేషాచల అడవుల కన్నా పెద్ద పెద్ద చెట్లు అనమాట, భారీ వృక్షాలు, కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ వృక్ష సంపద అనేది ఇక్కడ మేమైతే ప్రత్యేకంగా చూస్తాం అనమాట. చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, చెట్లంతా కూడా ఎంత భారీ వృక్షాలు అనమాట ఇక్కడ. చూడండి, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మామూలుగా మనకు శేషాచలం అయితే ఒక మీడియం సైజు చెట్లు కనిపిస్తాయి, అది అడవే. కాకపోతే ఇది అతి భారీ వృక్షాలు అనమాట ఇక్కడ. అందుకనే పులులన్నీ కూడా దారుణంగా ఉంటాయి. చాలా దట్టమైన అడవి అంటారు ఇది. చాలా ప్రొటెక్షన్ మోడ్లోనే ఇక్కడ మనము ప్రయాణం చేయాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది అయితే జర్నీ. శబరిమల వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఈ శబరిమల యాత్ర అయితే చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, స్వామి చరిత్ర కానీ ఆధ్యాత్మికంగా చాలా గొప్పదనమాట. చాలా ప్రాశస్త్యం ఉంది. దేశం నలుమూల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి వేసుకొని స్వామివారిని దర్శించడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వస్తుంటారనమాట. ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ కూడాను వాళ్ళు మన తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఇక్కడ ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు పూర్తి ఈ యొక్క బాధ్యతగా, చాలా రెస్పాన్సిబిలిటీగా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడాను
దేవుని యొక్క దర్శనం కల్పించే విధంగా వాళ్ళైతే చర్యలు తీసుకోవడం చాలా గొప్ప, చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 గంటల సేపు కంటిన్యూగా నిరంతర ప్రయాణం అనంతరం మేమైతే శబరిమల యొక్క సన్నిధానం దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. దారి పొడున్నా చూడండి ఇలాంటి డోలీలు చూడండి, ఒక తండ్రి కూతురు వెళ్తున్నటువంటి డోలీల దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో. వయసు పైబడిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, వ్యాధుల బారిన పడిన వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అలాంటి వాళ్ళు ఈ దారిలో వెళ్ళడం కష్టం కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా డోలీలు అయితే తీసుకోవచ్చండి. వీటిని ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. వాళ్ళే జాగ్రత్తగా 4.5 కిలోమీటర్ తీసుకెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ 4.5 కిలోమీటర్ తీసుకొచ్చి మనల్ని తిరిగి పంబా దగ్గర వదిలిపెడతారనమాట. అప్ అండ్ డౌన్ రెండింటికి కలిపి వాళ్ళు ప్యాకేజ్ లాగా తీసుకుంటారండి. ట్రాన్స్పోర్ట్ గుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇలా ట్రాక్టర్లతో వెళ్తుంటాయి అనమాట. ఈ యొక్క నిర్మాణం చూసారు, ఈ ట్రాక్టర్లు వెరైటీగా ఉంటాయి. మేమైతే కంటిన్యూగా ఒక 2 అవర్స్ పట్టిందండి ఈ యొక్క 4.5 కిలోమీటరు శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి రావడానికి. దారి పొడవునా అతి భారీ వృక్షాలు అనమాట, చాలా పెద్ద పెద్ద వృక్షాలు. మీకు టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి, అక్కడ మనకి ఇబ్బంది ఏం లేదండి. దారి పొడవునా టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. పెద్ద పెద్ద మహావృక్షాలండి. దారి పొడవునా చాలా అద్భుతంగా ఉంటుందండి. సన్నిధానం 700 మీటర్ల దూరంలో ఉంది ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, అంటే అతి దగ్గరికి మనమైతే వచ్చేసాం అనమాట. దారి పొడవునా ఆయుర్వేద కషాయం నీళ్లు, వేడి నీళ్ళు అయితే చాలా చోట్ల వీళ్ళు మనకు ఉచితంగా ఇస్తారనమాట. ఇది కేరళ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అనమాట. ఎందుకంటే తాగే నీళ్ళు మామూలు నీళ్ళు కాకుండా వాటిని ఇక్కడ దొరికేటువంటి ఆయుర్వేదిక వేర్లతో ఉడకబెట్టి ఆ వేడి నీళ్ళు ఇస్తారు. ఇక్కడ కోతులు, వీటి పేర్లు అయితే నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ అరుదుగా కనిపించేటువంటి ఇలా కోతులు అనేవి ఎక్కువ ఈ దారిలో అయితే మాకైతే కనిపిస్తాయండి. సన్నిధానం దగ్గర వచ్చే కొద్దీ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నదనంగా ఇవైతే ఎక్కువ మాకైతే కనిపించాయండి. ఎందుకంటే అక్కడైతే ఆహారం, వాటికి ఫుడ్ అవి దొరుకుతుందేమో, అందుకనే అవి ఈ యొక్క సన్నిధానం దగ్గరే ఉన్నాయి అనిపించింది మాకైతే. చూడండి ఇప్పుడైతే మనము శబరిమల సన్నిధానం దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామండి. చూసారా భక్తుల యొక్క ఉత్సాహాలు చూసారా, ఎంతమంది భక్తుల సందోహం చూసారా. కాకపోతే మేము వచ్చింది నాన్ సీజన్ అనమాట. మామూలుగా డిసెంబరు, జనవరి ఆ టైంలో అయితే ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అప్పుడు వచ్చినప్పుడు అయితే దర్శనానికి కానీ చాలా కష్టపడాలి. కానీ మా సభ్యులంతా కూడా ఆలోచించి జనాలు రష్ లేనప్పుడు మాత్రం వచ్చాము. మనకి ఎడం వైపు చూస్తున్నదంతా ఈ కంపార్ట్మెంట్లు క్యూలు అనమాట. మామూలుగా భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ కిలోమీటర్ల బేరే ఈ యొక్క క్యూలంతా కూడా నిండిపోయి ఉండేవి. కానీ అదృష్టం కొద్దీ మాకైతే రష్ పూర్తిగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళామండి. ఇది చూడండి ప్రధాన హాల్ అనమాట. ఈ హాల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి చూసారా ఎడం వైపు. ఈ లైన్స్ అన్నీ మామూలుగా భక్తులందరూ ఉన్నప్పుడు అయితే దాటడానికి 1 నుంచి 2 రోజులు పడుతుంది. అంత పెద్ద లైన్ చూసారా, సుమారు 1/2 కిలోమీటర్ పొడవున్నటువంటి ఈ యొక్క క్యూ లైన్స్ అన్నీ కూడాను దాటుకొని మాత్రమే మనము దేవుని యొక్క సన్నిధానంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంతటి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు జనాలను, భక్తులంతా కూడాను ఇక్కడ ఈ క్యూ లైన్లోనే పెట్టి స్టెప్ బై స్టెప్ అక్కడికి అనుమతిస్తూ ఉంటారనమాట. మాకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళిపోయాము. చూడండి చివరి క్యూ లైన్ వరకు వచ్చేసాము. ఇక్కడ రెండుగా విభజిస్తారనమాట. ఒకటి ఏంటంటే అఖిలాండం చూసారు కదా వెనకాల మీకు. ఒకటి ఏంటంటే మామూలు దర్శనం. ఇప్పుడు శబరిమల యూఎస్కి వస్తాయి, ఇరుముడి కట్టుకొచ్చిన వాళ్ళకి ఒక దర్శనం ఉంటుంది. వాళ్ళు ఈ 18 మెట్లు ఎక్కి ఎదురుగా మీకు కనిపిస్తున్నది 18 మెట్లు, దానిలో దర్శనం చేసుకుంటారు. లేని వాళ్ళు మాలాంటి వాళ్ళు సివిల్ అంతా మనకు రైట్ సైడ్ ఆ మెట్లు ఎక్కకుండా ఆ సైడ్ నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఈ 2 అవకాశాలు ఉంటాయి. మేమైతే అర్జెంటుగా వెళ్ళాం కాబట్టి మేము అయ్యప్ప మాల ఇరుముడి ఏమీ కట్టుకోలేదు. ఇది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాము. శబరిమల అయ్యప్ప స్వామి 18 మెట్లు. దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడికి వచ్చేది. ఎందుకంటే ఈ యొక్క 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం కోసమే కొన్ని కోట్ల మంది సంవత్సరానికి అయితే ఇక్కడికి వస్తుంటారండి. మేమైతే ఆ దారిలో మాకు అలౌడ్ లేదు కాబట్టి 2వ దారి ఉందన్నమాట, అది చూపిస్తాను. సివిల్ దర్శనం అనమాట. ఇది ఎప్పుడు పోవచ్చు అనమాట. మామూలు ఇరుముడి దర్శనం ఎలా ఉంటుందో ఈ సివిల్ దర్శనం కూడా అలానే ఉంటుందన్నమాట. చాలా ఈజీ. ఇది కూడా మేము రష్ లేనప్పుడు వెళ్ళాం కాబట్టి పెద్దగా ఏం పట్టలేదు. మహా అంటే ఒక 1/2 అవర్ పట్టింది. మేము దర్శనమే 4 సార్లు చేసుకున్నాం అనమాట. చాలా అత్యద్భుతం. ఎందుకంటే ఒకసారి దర్శనం చేసుకోవడం కష్టం కాబట్టి మామూలు రష్ టైంలో, రష్ లేనప్పుడు పోయామంటే చాలా ప్రశాంతంగా దేవుడి దగ్గర ఎటువంటి తోపులాట లేకుండా చేసుకున్నాం అనమాట. మా యొక్క సభ్యులంతా కూడా క్రమక్రమంగా దగ్గరికి వెళ్తున్నామండి. క్యూ లైన్ అయితే కొంచెం దూరం ఒక 100 మీటర్ల వరకు క్యూ లైన్ ఉంటుంది. దాటి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ఇది సివిల్ క్యూ లైన్ అంటారు అనమాట. మామూలుగా అయ్యప్ప ఇరుముడి కట్టి వెళ్ళే వాళ్ళకి ఉన్నటువంటి క్యూ లైన్ వేరు. ఇది నార్మల్గా వచ్చేటువంటి ఇలాంటి సివిల్ వాళ్ళకి ఉండేటువంటి ఈ యొక్క
ఇదనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జీవితంలో ఒక్కసారైనా కూడా భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ శబరిమల ఆలయాన్ని అయితే దర్శించండి. ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతూ ఉందన్నమాట. దీనికి చాలా విశేషమైనటువంటి ఘన చరిత్ర కలిగిందనమాట. గత 20 సంవత్సరాలుగా చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు శబరిమల సన్నిధానంకి వచ్చేసాము. మీకు బంగారు పూత పూసి కనిపిస్తుంది కదా, అదే సన్నిధానం అనమాట. సన్నిధానం ఎదురుగా మీకు ధ్వజస్తంభం, దాని ఎదురుగా మెట్లు అనమాట. ఇంతకుముందు మనం చూసాం కదా 18 మెట్లు అనేవి ఆ సన్నిధానం ఎదురుగా వస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రము కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి ఈ యొక్క శబరిమలై ఆలయానికైతే వచ్చేసామండి. ఈ భక్తులు అయితే కొంతవరకు రష్ ఉన్నారండి. మామూలుగా అయితే మనం మొదట్లో చూసినటువంటి క్యూ లైన్ నుంచి ఇది రష్ ఉండేవాళ్ళు. దేవుడి దయ వల్ల రష్ లేనప్పుడు వెళ్ళాం కాబట్టి హ్యాపీగా గడిచిపోయిందండి. చూడండి, కేవలం దేవుడి దగ్గర వరకు వెళ్ళాము. చూడు, ఈ మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి లైను ఇరుముడి కట్టిన వాళ్ళకు ఉన్నటువంటి లైన్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి సివిల్, అంటే సివిల్లో మాలాగా ఇరుముడి కట్టని వాళ్ళకి తక్కువ మంది వస్తారు కాబట్టి మాకు లైన్ అనేది కొంచెం తక్కువే ఉంది. చూడండి, దేవుడి దగ్గర వీడియో తీయకూడదు కాబట్టి దేవుడి గుడిది మాత్రం వీడియో తీయలేదు. దర్శనం అయ్యి బయటకు అయితే వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇదేం చేశారా, రకరకాల చిన్న చిన్న ఆలయ గోపురాలు ఉన్నాయి. ఇరుముడి తెచ్చిన వాళ్ళు ఇరుముడి కొబ్బరికాయలు కూడా ఇక్కడ కొట్టి ఆ యొక్క నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని స్వామికి ఇస్తూ ఉంటారనమాట. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుందన్నమాట అఖిలాండం దగ్గర. గుడి చుట్టే మేము దగ్గర 4 సార్లు తిరిగి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఈ లైన్స్ అన్నీ చూపిస్తున్నాం చూసారా, మనం వచ్చినటువంటి లైన్స్ అనమాట. ఇలా క్యూ లైన్లో వచ్చి ఇలా అయితే దేవుని యొక్క మహద్వారం ద్వారా స్వామి యొక్క దర్శనం అయితే మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మీకు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తున్నామండి. స్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ ధ్వజస్తంభ దర్శనం చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఎదురుగా ఉన్నదే 18 మెట్లు అనమాట. కొన్ని కోట్ల మంది సంవత్సరానికి ఈ యొక్క మెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి అయ్యప్ప స్వామి మాల ధరించి చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలన్నమాట. చాలా రోజులు, కొంతమంది 40 నుంచి 50 రోజులు అట్లా ఉంటారనమాట. చూడండి, మహిళలు సైతం ఇప్పుడైతే అలౌ చేస్తున్నారండి. మహిళలు సైతం భక్తి శ్రద్ధలతో ఇలా ఇరుముడి కట్టుకునేసి ఈ యొక్క 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికైతే ఓం స్వామియే శరణమయ్యప్ప అనే ఘోషతో వాళ్ళైతే దర్శనానికి వస్తున్నటువంటి దృశ్యం చూసారా. ఇది పూర్తి వీడియో అండి. చూడండి, మేము వచ్చిన దారి చూపిస్తాం చూసారా. ఇలా ఎంటర్ అవుతారన్నమాట. గుడి లోపలికి, సన్నిధానం లోపలికి ఎంటర్ అవుతారు. మధ్యలో మీకు కనిపిస్తున్నటువంటి బంగారు వన్నె ఈ యొక్క గోపురమే స్వామి యొక్క ప్రధాన ఆనంద నిలయం అనమాట. మనకి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆనంద నిలయంలాగే అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి ఆనంద నిలయం. ఆ రెప్పపాటు దర్శనం కోసం కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అయితే వచ్చి ఇక్కడ నడిచి 4.5 కిలోమీటర్ల మేర ఇది ఒక దట్టమైన అడవులో నడిచి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారండి. చాలా చాలా గొప్ప విషయం అండి. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఇది కూడా కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. కేరళలో మనకు ఉన్నటువంటి హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఈ యొక్క శబరిమల అనేది చాలా గొప్పదనమాట. 20 సంవత్సరాల ముందు కొంచెం తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు క్రమక్రమంగా పెరిగిపోయింది. చూడండి, వయోవృద్ధులు ఎవరైనా వచ్చినట్లయితే ఇలా 18 మెట్లు ఎక్కడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్నపిల్లల్ని ఇలా వయోవృద్ధులు ఎవరు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా అండి, నేను చూశానండి, చాలా జాగ్రత్తగా వాళ్ళనైతే తీసుకొని వచ్చి స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తున్నాం అనమాట. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలా సేవాభావం కలిగిన వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం. ఇది అఖిలాండం అండి. చూడండి, ఎప్పుడు కూడాను ఇక్కడ భక్తులు సమర్పించేటువంటి కొబ్బరికాయలు, నెయ్యి కలిగినటువంటి కొబ్బరికాయలు నిరంతరం అగ్నిగోళంలా మండుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడాల్సినటువంటి ఈ యొక్క విషయం అన్నమాట, గొప్ప విషయం. అది అఖిలాండం అంటారు అనమాట దీన్ని. ఈ స్వామివారి గుడి లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ 18 మెట్లకి కుడివైపు మాత్రమే ఉంటుంది, ఎప్పుడు కూడాను వెలుగుతూనే ఉంటుంది. ఈ యొక్క విశేష ఆధ్యాత్మిక క్షేత్రానికి రావడం గొప్ప విషయం. నేనైతే ఇంతవరకు ఎప్పుడు శబరిమలకి అయితే వెళ్ళలేదు. మా నాన్న చాలాసార్లు వెళ్ళారు, కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి. ఫస్ట్ టైం జీవితంలో శబరిమల వెళ్తాను అని కూడా నేనైతే అనుకోలేదు. ఏదో దేవుడి తోడ్పాటు. ఎందుకంటే మనం దేవుడిని చూడాలి అనుకోవడం కన్నా కూడాను భగవంతుడు మనం చూడాలి అనుకున్నప్పుడే మనం రప్పించుకుంటాడని చాలామంది ఈ యొక్క చెప్తూ ఉంటారు అన్నమాట ప్రవచనాలలో. ఇదైతే నాకైతే వాస్తవం అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నప్పుడు వెళ్ళడం కాదు, అసలు ఒక 10 గంటల ముందు అనుకున్నాం, జస్ట్ పోదాము అందరూ, శబరిమలలో రష్ తక్కువ ఉంది, దర్శనానికి వెళ్దామని ఫ్రెండ్స్ అనుకున్నామండి. జస్ట్ వెళ్ళిపోయాం అనమాట సింపుల్గా. చూడండి, వీళ్ళు చూడండి, ఇరుముడి ద్వారా తెచ్చినటువంటి ఈ యొక్క కొబ్బరికాయలు తెస్తారు కదా, దర్శనం అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయలు అయితే ఇలా కొట్టి దాని లోపల నెయ్యి తీసుకొస్తారు కదా, చాలా స్వచ్ఛమైన
స్వచ్ఛమైన నెయ్యి చెడిపోకుండా ఉంటుందన్నమాట. దాన్ని ఇలా గిన్నెల్లో కలెక్ట్ చేసి స్వామివారికి నైవేద్యంగా అయితే ఇది ఇస్తారనమాట. వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నారు, ఈ ఇరుముడి కట్టినటువంటి అప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఎలా ఉన్నారనేది చూపించడానికి కోసం అలా యొక్క కొబ్బరికాయలు అయితే చూపిస్తారు. కొంతమంది భక్తులు చూడండి, స్వామివారి యొక్క ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న గుడుల చుట్టూ కొబ్బరికాయలు ఇలా దొల్లిస్తూ పోతారనమాట. దీనికి చరిత్ర ఏదో ఉంది, నాకైతే తెలియదండి. అక్కడ కేరళ వాళ్ళు పెద్దగా చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత మేము వెనక్కి వచ్చేసామండి. లాస్ట్ తిరిగి 400 కిలోమీటర్లు వచ్చేసి మనం అయితే బయలుదేరేసాము. మళ్ళీ పంబానదిలో స్నానం చేసి బయలుదేరేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అంతా కూడాను చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఎవరు కూడా దానిలో ఇద్దరు మాత్రం ఇప్పటివరకు శబరిమలను చూశారండి, మన శివారెడ్డి, శ్రీహరి. మిగతా మేము ఎప్పుడు కూడా చూడలేదు. మధు కూడా చూశారండి. ముగ్గురు చూశారు, ఇద్దరు చూడలేదు. ఈ యొక్క పంబా నదిలో మేము దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు ఒకసారి మునిగి వెళ్దాం అన్నాము. చూడండి అక్కడ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది, అయినా కూడా ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పి నేనైతే సెల్ఫీ వీడియో తీసుకొని బయలుదేరానండి. ఫ్లో చాలా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే స్టాగ్నెంట్ వాటర్ కాదు, ఫుల్ ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా ప్రవాహం ఒక సుడిగుండం లాగా జరుగుతుంది అనమాట. అయినా కూడా చూడండి చాలా హ్యాపీగా, చాలా సేఫ్టీగా. ఎందుకంటే మాకు ఈ శేషాచల అడవుల్లో తిరిగి జలపాతాల వెంబడి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నీళ్ళల్లోనే ఒక నిమిషం మేర ఉండే అవకాశం ఉంటుంది మన ఈత కొట్టుకుంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. మా సభ్యులంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పంబా నదిని ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఈదాలని ఒక ఆశను అయితే నెరవేర్చుకున్నాము. చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా గడపడం అనేది కూడా చాలా అద్భుతం అనమాట. పంబా నదిలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ టైంలో మనకి. ఇదైతే ఆ యొక్క పంబా నది యొక్క నీటి స్వచ్ఛతని మీకు చూపించే ప్రయత్నం చేస్తారండి. లోపల చేపలు ఉంటాయి చూసారా, అవి మా సెల్ ఫోన్ కెమెరా చూడండి నీళ్ళ లోపల పెడితే ఎంత బాగా కనిపిస్తున్నా చూసారా. ఆ చేపలకి ఎవరు హాని చేయరు కాబట్టి ఆ పంబా నది దగ్గర. కాబట్టి చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ వాళ్ళ కుటుంబాలు చూసారా, కొన్ని లక్షల చేపలు ఇలా పంబా నది లోపల ఇలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అది కూడా చాలా గొప్ప విషయం అనమాట. మామూలుగా నేను ఎప్పుడు నదుల్లో ఈ విధంగా ఎక్కువ చేపలు చూడండి, జస్ట్ నేను కెమెరా పెట్టాను అక్కడ చేపలు ఎన్ని కనిపించాయో చూసారా. ఇది చాలా గ్రేట్ అనమాట అలా కనిపించడం అనేది. స్వచ్ఛమైన ఈ యొక్క పంబా నదిలో ఉన్నటువంటి ఈ యొక్క చేపలు స్వామివారి స్వరూపాలుగానే మేమైతే భావిస్తాం అనమాట. చూడండి ఎంతమంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. తిరిగి మనం పంబా నది నుంచి మనం వచ్చినటువంటి నీలక్కల్ అనే ప్లేస్ 20 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి కదా. బస్సు అయితే ఎక్కేసామండి. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్ భయంకరంగా వర్షం వస్తుందండి. అక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి ఎప్పుడైనా వర్షం పడవచ్చు. ఇలా మళ్ళీ తిరిగి మనం 20 కిలోమీటర్లు జర్నీ చేసి నీలక్కల్ అనే ప్లేస్కి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి అయితే మనం తిరుగు ప్రయాణం మళ్ళీ తిరుపతికి రావాలి కాబట్టి మనం అక్కడి నుంచి బయలుదేరేసామండి. నీలక్కల్ బస్ స్టాండ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా. ఇది నీలక్కల్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనము తిరుపతికి బయలుదేరి వెళ్ళాలి. మేము కారులో వచ్చాం కాబట్టి తిరిగి బయలుదేరి వెళ్దామండి. మొత్తం చివరగా మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే తిరుపతి నుంచి 760 కిలోమీటర్లు, తిరుపతి నుంచి నీలక్కల్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో 20 కిలోమీటర్లు వెళ్ళి పంబా నది దాటి 4.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ పంబా నదికి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ నీలక్కల్కి 20 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడి నుంచి మీ ప్రాంతాలకు మీరైతే తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది రెగ్యులర్గా ఎవరైనా సరే తిరుపతి నుంచి వెళ్ళాల్సిన వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే శబరిమల గురించి మేము చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో ఇది. ఎందుకంటే మేము కేవలం శేషాచల అడవుల గురించి మాత్రమే మామూలుగా వీడియోలు చేస్తుంటాము. వీటి గురించి అయితే చాలా అర్థం అనమాట, ఎప్పుడు చేయలేదు. జీవితంలో వెళ్ళడమే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంటాయండి. అడవులు అనేవి చాలా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆ రోజు నైట్ అంతా కూడా జర్నీ చేసి ఉదయంకంతా కూడా తిరుపతికి వచ్చేసామండి. మా వాళ్ళు నైటే జర్నీ, కేవలం 2 రోజుల్లోనే శబరిమల యాత్ర పూర్తిగా కంప్లీట్ చేసాము. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆశ్చర్యపోయారు, 2 రోజులు ఎలా వచ్చేస్తావు అని. అలా చాలా ఈజీగా మేమైతే వచ్చేసామండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, కుటుంబ సభ్యులతో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడాను శబరిమల వెళ్ళి దర్శించండి. మన హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుదాం. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలండి ఇవి. చాలా బాగుంటాయి. ఓం స్వామి.